దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేడు మనము ఆదికాండము 3వ అధ్యాయం యొక్క ధ్యానం చేద్దాము బైబిల్ స్టడీలో. అయితే స్త్రీ యొక్క సృష్టి తర్వాత తనకు నారి అని పేరు పెట్టబడిన తర్వాత యెహోవా యొక్క సృష్టి అంతట్లో యుక్తమైన జంతువు భూజంతువులందరిలో యుక్తి గలదైన సర్పము ఆ యొక్క నారి దగ్గరికి వచ్చి ఏమని చెప్తుంది, నీకు దేవుడు మంచి చెడు తెలివినిచ్చి ఫలములు తినద్దని చెప్పాడు కదా, అది అబద్ధము. అది తింటే మీకు మంచి చెడుల యొక్క జ్ఞానం వస్తుంది, అందుకే మంచిగా వెళ్ళి ఆ యొక్క ఫలమును తిను అనగానే అవ్వ ఆ యొక్క సర్పం యొక్క మాట విని వెంటనే వెళ్ళి ఆ యొక్క చెట్టు మంచి చెడులు తెలియనిచ్చు చెట్టు నుంచి ఫలములు కొన్ని తీసుకొని తను కొంచెం తిని తీసుకుపోయి తన భర్త అయిన ఆదాముకి ఇస్తుంది. ఇక్కడ అసలు ఆదాముది అవ్వది పెళ్ళి జరిగినట్టు ఎక్కడ చెప్పబడలేదు. నారి సృష్టించబడిన తర్వాత ఇది మోషే యొక్క గ్రంథం కదా, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, ద్వితీయోపదేశకాండము, ఇవన్నీ ఈ 5 మొదటి అధ్యాయాలన్నీ రాసింది మోషే గారు. సో మోషే ఏం చెప్పాడు, అక్కడ భర్త అని వర్డ్ని ఫస్ట్ బైబిల్లో అక్కడ వాడబడింది. ఎవరి గురించి? ఆదాము గురించి. అయితే ఆదాము ఒక పెళ్ళి కాలేదు కానీ వాళ్ళు సహజీవనం చేస్తూ ఉన్నారు అన్నమాట. అక్కడ నారి సృష్టించబడిన తర్వాత స్త్రీని హత్తుకొను పురుషుడు వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టేసి అని ఒకటి వర్స్ రాస్తాడు మోషే కదా. తర్వాత ఇక పెళ్ళి ఏం లేదు, వాళ్ళిద్దరు సహజీవనం చేస్తూ ఉంటే సర్పం వచ్చేసి వాళ్ళిద్దరిని మోసం చేసేసి ఏదైతే తినద్దంటాడో దేవుడు అదే తినేట్టు చేస్తుంది ఆ సర్పం. దానివల్ల ఏమైతే యెహోవా స్త్రీతో సర్పం నన్ను యెహోవా సాయంకాల వేళ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు స్త్రీతో ఏమంటాడు, నువ్వెందుకు అది తిన్నావు అంటే సర్పము నన్ను మోసపుచ్చి ఆ ఫలమును తినిపించింది అని చెప్తాడు అన్నమాట. తర్వాత అందరికి తెలిసిందే కదా, తర్వాత ఆ యొక్క ఏదేను వనం నుండి వాళ్ళని ఎల్లగొట్టేస్తాడు దేవుడు. ఎల్లగొట్టేసి కెరూబులు అను దేవదూతల్ని జీవవృక్షంకి కాపలాగా ఉంచి మరియు అటు ఇటు తిరుగు ఖడ్గ జ్వాలను ఏదైనా తోటకు కావలిగా నిలబెట్టి ఉన్నాడు అన్నమాట. అలాగూ ఏదైనా తోట నుంచి వెలుపలకు పారద్రోలబడ్డానికి సర్పము వాళ్ళకి కుయుక్తి చేత యుక్తిగా ఏదైనా తోట నుంచి వెళ్ళబెట్టబడ్డకు క్రియ చేయబడింది అన్నమాట. అలాగూ ఈరోజు మనకి ఆదాము అవ్వ ఎలాగూ ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడి ఉన్నారో తెలుసుకుంటకు దేవుడిచ్చిన చిన్న తరుణం కొరకు ధ్యానం కొరకు దేవుని నామకు మహిమ కలుగుగాక.